జిందాల్ కంపెనీలో అనేక అవకతవకలు జరిగాయని జనసేన నాయకుడు ఆదాడ మోహన్ ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వాసితులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులు రోడ్డున పడ్డారని, జిందాల్ కంపెనీ వాళ్ళకి అన్యాయం చేసిందని, గిరిజనులు, దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, జిందాల్ కంపెనీ యాజమాన్యం చేస్తున్న అరాచకాలపై చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగస్వామ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని, లేదంటే మరోసారి ఢిల్లీ వెళ్ళి ఎస్టీ కమిషన్ ముందు ఈ గిరిజనుల యొక్క సమస్యను లేవనెత్తుతామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. వ్యవస్థ రెండూ కలిపి జిందాల్ అనే భూముల్లో అనేక అక్రమాలు జరిగినాయి. ఈ పాలకులకి ఈ అధికారులకు ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా నిన్నను 3 రోజుల క్రితం తెలంగాణలో ఒక ఆర్డీఓ ఒక ఫైలు మార్చినందుకు తెలంగాణ కోర్టు 2 సంవత్సరాలు జైలు శిక్ష ఆర్డీఓకి వేసి జైలు పంపించింది. అదే పరిస్థితి అంతకన్నా అనేక రెట్లు స్కామ్ జరిగింది. ఇక్కడ ఎంత స్కామ్ జరిగింది అనుకుంటే, గవర్నమెంట్ భూమిని జిరాయితీ భూమిని వచ్చి 2 సార్లు రిజిస్ట్రేషన్ చేయటం, ఇష్టానుసారంగా రికార్డులు మార్చడం, బినామీలు మార్చడం, ఇవన్నిటి మీద పోరాడుతున్న 9 నెలలుగా పోరాడుతున్న ఎస్సీ ఎస్టీలు ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ కమిషన్ 30వ తారీఖుని వస్తానని చెప్పి లాస్ట్ మినిట్ వరకు కూడా వస్తానని చెప్పి లాస్ట్ 1 అవర్ ముందు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఆ క్యాన్సిలేషన్ ఎందుకు చేశారో, ఎలా చేశారో అనేది తెలియక పాపం ఎస్సీ ఎస్టీల అందరూ కూడాను వాళ్ళ ఓడి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. రాజకీయ నాయకులకి 2 గంటల ముందే తెలిసింది ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని, కానీ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు కూడా తెలియట్లా. కాబట్టి ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ 3 వ్యవస్థలు కలిపి జిందాల్కి తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళు ఇచ్చిన కమిషన్ల కోసం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని అడ్డుకున్నారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో, ఈ అవినీతిని తుదిమెత్తుని ముట్టించడం కోసం అవసరం అనుకుంటే ఢిల్లీ వరకైనా వెళ్ళటానికి ఎస్సీ ఎస్టీలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పోరాటానికి పూర్తి మద్దతు జనసేన పార్టీని అవినీతిని బయటికి తీసి అధికారులను జైలు పంపించే కార్యక్రమం కోసం పోరాటం చేయడం కోసం పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తా ఉన్నాం.